తెలంగాణ అనే పదం ఒకప్పుడు మన నాయకులకు పొలిటికల్ ఏటీఎం. మరి ఇప్పుడు ఆ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందా, లేక పిన్ మార్చి మళ్ళీ ఓట్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారా? టీఆర్ఎస్ పేరుతో కవిత పెట్టిన కొత్త రాజకీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆమె ఆశించిన తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? చాలా ప్రశ్నలున్నాయి. అసలు సెంటిమెంట్ పాలిటిక్స్ గురించి ప్రజలేమనుకుంటున్నారు? అవి ఎంతకాలం నడుస్తాయో చూద్దాం. నాడు తెలంగాణ ప్రజా సమితితో చెన్నారెడ్డి, నిన్నటి తెలంగాణ రాష్ట్ర సమితితో కేసీఆర్ సాధించిన సక్సెస్ అంతా ఈ సెంటిమెంట్ దయే. కానీ కాంగ్రెస్ పార్టీలో తాను ఆశించిన పగ్గాలు చేతికందగానే ప్రజాసమితిని పక్కన పడేశారు ఆనాడు చెన్నారెడ్డి. రీసెంట్ పాలిటిక్స్ లో కేసీఆర్ చేసింది కూడా దాదాపుగా ఇదే పని. దేశ్కి నేత అయిపోదామని కారుకు బీఆర్ఎస్ బోర్డు తగిలించారు కేసీఆర్. అయితే తెలంగాణను పక్కన పెట్టి కేసీఆర్ ఏ రేంజ్ లో డ్యామేజ్ అయ్యారో గత ఎన్నికల రిజల్ట్స్ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు తండ్రి వదిలేసిన ఆ పాత టీఆర్ఎస్ బ్రాండ్ నేమ్నే ఓన్ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త వేదిక ఓపెన్ చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఎమోషన్స్ మళ్ళీ రగిలించేద్దామని మాస్టర్ స్కెచ్ చేశారు. ఈ తెలంగాణ బ్రాండ్ నేమ్తో ఇప్పటికే 13-14 పార్టీలు వెలిశాయి. నాకు బాగా గుర్తు. బోర్డులు తిప్పేశాయి కూడా. 1 లేదా 2 పార్టీలు ఇంకా ఎజెండాల్ని పట్టుకొని ఎన్నికల టైంలో జనాల్లోకి వెళ్తూ ఉండొచ్చు. కానీ దేవేందర్ గౌడ్, విజయశాంతి, అలే నరేంద్ర లాంటి హేమీలే సెంటిమెంట్ పండించలేకపోయారు. తెలంగాణ పేరుతో పెట్టిన డజనుకు పైగా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. అందులో చాలా పార్టీల ట్రాక్ రికార్డ్ చూస్తే ఎండ్ కార్డ్ విలీనం, లేదంటే పతనం. తెలంగాణ ఓటర్ నాడి కేసీఆర్కు దొరికినంత సులువుగా మరెవ్వరికీ అంతు చిక్కలేదు. 2014 తర్వాత సెంటిమెంట్ పల్స్ పట్టుకోలేక తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీల సైకిల్ పంచర్ అయింది కూడా అందుకే. రాష్ట్ర విభజన జరిగి సుమారు 12 ఏళ్లు దాటిన తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు ఆజ్యం పోస్తోంది మన రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆలోచనలే. ఇప్పుడు కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాలని తెరపైకి తెస్తోంది కూడా అందుకే. సెంటిమెంట్ మంట చల్లారకుండా పదే రాజేద్దామని అటు రేవంత్, ఇటు కేసీఆర్ తెగ ట్రై చేస్తున్నారు. ఈ జగడాల్ని చూసి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనుకుంటే పొరపాటే. పబ్లిక్ మూడ్ మారింది. సెంటిమెంట్ రాజకీయం ఎంతో కాలం సర్వైవ్ కాకపోవచ్చు. డెవలప్మెంట్, జాబ్స్, సామాజిక న్యాయం లాంటి అంశాలతో ఈ సెంటిమెంట్ సబ్జెక్ట్ రీమిక్స్ అవ్వాల్సిందే. కడుపు కాలుతుంటే సెంటిమెంట్ కూడు పెడుతుందా అంటూ యూత్ ఫైర్ అయ్యే రోజు కూడా వస్తుంది. అందుకే నాటి నీళ్లు, నిధులు, నియామకాలనే 3 పాయింట్ డిమాండ్ ఇంకా సజీవంగానే ఉంది. కేవలం తెలంగాణ అనే బోర్డు తగిలించుకుంటే నిరుద్యోగం, అభివృద్ధి లాంటి రియల్ ఇష్యూస్ని ఓటర్లు పక్కన పెట్టేస్తారా అనేది ప్రశ్న. కవిత అయినా ఇంకెవరైనా తెలంగాణ సెంటిమెంట్తో మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేద్దామనుకుంటే అంత ఈజీ కాదని మన రీసెంట్ అనుభవాలు చెప్తున్నాయి. సెంటిమెంట్ పునరుజ్జీవనం కోసం పొలిటీషియన్స్ ఆడుతున్న మైండ్ గేమ్స్ సక్సెస్ అవుతాయా లేదా అన్నది 2029 ఎన్నికల్లో ఓటర్లే తేలుస్తారు. పాత తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక్క లేబుల్ తగిలించి కొత్త పార్టీ జెండా పట్టుకుంటే జనం గుర్తించకుండా ఉంటారా? అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. కొత్త సీసాలో పాత సారా. మీ సతీష్ బాబు.